బ్రేకింగ్ న్యూస్. హనీమూన్ హత్య కేసులో రోజులు గడిచే కొద్దీ విస్తుగొల్పే వాస్తవాలు బయటపడుతున్నాయి. దిమ్మ తిరిగే నిజాలు పోలీసుల విచారణలో వెల్లడవుతున్నాయి. భర్త రాజా రఘువంశిని చంపే ముందు సోనం అనేక కీలక ఆధారాలను అక్కడ వదిలివేసినట్టుగా తెలుస్తుంది. మేఘాలయలోని హోమ్ స్టేలోనే మంగళసూత్రాన్ని వదిలివేసింది సోనం. ఎంగేజ్మెంట్ రింగును కూడా వదిలివేసింది. సోనం సుట్ కేసులోనే మంగళసూత్రం రింగు ఉంది. విచారణలో పోలీసులకు ఇక్కడే ఫస్ట్ క్లూ దొరికింది. అప్పటి నుంచే భార్య సోనమే హత్యకు ప్లాన్ చేసి ఉండొచ్చనే దిశగా పోలీసుల విచారణ ప్రారంభమైంది. అప్పటికీ పోలీసులను సోనం పక్కదాటి పట్టించింది. మరింత లోతుగా విచారించడంతో నిజం ఒప్పుకుంది సోనం. మరోవైపు సోనం తీరుపై పోలీసులు విస్తుపోతున్నారు. భర్త హత్యపై సోనంలో ఎలాంటి పశ్చాత్తాపం కానీ దిగులు కానీ కనిపించలేదు. రాజ్ కుష్వా కోసమే సోనం భర్తను హత్య చేయించిందా లేక మరో కోణం ఏమైనా ఉందా అని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మంగళసూత్రమే అనుమానాలు రేకెత్తించిందనేది పోలీసులకు ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. మేఘాలయలో చోటు చేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో అయితే ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రఘువంశీ సోనంలో బస చేసిన హోమ్ స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనం హోమ్ స్టే నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తన మంగళసూత్రాన్ని అక్కడే వదిలి వెళ్ళింది. ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక వీళ్ళు స్టే చేసిన హోమ్ స్టే గదిలో లభ్యమైన సూట్ కేసులో ఈ మంగళసూత్రం ఉంది, ఆ ఉంగరం ఉంది. ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఆ మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళ్తుందనే ప్రశ్న తమలో మెదిలిందని పోలీసులు చెప్తున్నారు. సోనం భర్త రాజా రఘువంశిని ఆమెతో పాటు 3 కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని పోలీసులు చెప్తున్నారు. మరొక నిందితుడు ఇండోర్ నివాసైన రాజ్ కుష్వా కూడా ఉన్నారు. అతడు సోనం ప్రేమికుడని పోలీసులు వెల్లడించారు. సో రకంగా నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారులు చెప్తున్నారు. అంతేకాదు మరొక కళ్ళు బైర్లు కమ్మే వాస్తవం బయటపడుతుంది. ఇక్కడ సోనం కూడా చనిపోయిందని నమ్మించేందుకు వేరే మహిళను కూడా చంపేందుకు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. చూడండి ఎంత దుర్మార్గమో, ఎంతకు తెగిచ్చారా మీరు. నిజంగా అసలు మరొక మహిళను చంపి ఆ ప్లేస్లో అంటే ఎక్కడైతే రఘువంశీ శవం ఉంటుందో దాని పక్కన మరొక మహిళను చంపి అక్కడ ఆమెను కాల్చివేసి రఘువంశీ శవం పక్కన ఆ మహిళను పెట్టి సోనం కూడా చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. చూడండి ఎంత బరితెగింపో. రంగా ఆ మహిళను కూడా ఇంకో మహిళను చంపేందుకు ప్రయత్నించారు. ఎంతకు తెగించారో అర్థమవుతుందా? ఇంకొక మహిళను కూడా చంపి సోనమే నమ్మించేందుకు ఆ మహిళను చంపి ఆమెను పూర్తిగా కాల్చివేసి ఈ రఘువంశీ శవం పక్కనే అక్కడే ఆ డెడ్ బాడీ పక్కనే వేసి ఇదే సోనం అని నమ్మించి ప్రయత్నిస్తారు. తర్వాత ఈ సోనం ఆ కుష్వా ఇద్దరు కూడా నేపాల్ పారిపోదామనుకున్నారు. నేపాలా లేదా ఇంకో ప్రాంతానికో పారిపోయే ఆలోచన. చూడండి ఎంత దుర్మార్గం, ఎంతకు తెగించారో. ఒకసారి స్టోరీలో రోజులు గడుస్తున్న కొద్దీ అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడుతున్నాయి. సరిగ్గా కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అక్కడ అప్పటికే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ఆ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ఆ లోయ దగ్గరికి వచ్చే వాళ్ళ ఆ టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. లేదంటే ఇంకో అమాయక మహిళ ఎవరో బలైపోయి ఉండేవారు. అక్కడ ఆ ప్రాంతంలో ఎవరినో ఎరగా వేసి బలి చేసి ఆ అమాయక మహిళ ప్రాణం తీసి ఆ సోనం ప్లేస్లో ఇదే సోనం అని నమ్మించేవారు. అంతటి బరి తెగింపుకు వాళ్ళంతా కూడా ప్లాన్ వేశారు, స్కెచ్ వేశారు. ఇది 19వ తేదీన మధ్యాహ్నం 2:18 మధ్యలో రఘువంశిని అతడి స్నేహితులు కత్తితో క్రూరంగా దాడి చేసి చంపారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే ఒక లోయలో చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో రకంగా ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అనేక అంశాలు ఆరా తీశారు. 19 కాదు, ఇది 23వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు 2 గంటల తర్వాత జరిగింది ఈ ఘటన. సో రకంగా వీళ్ళంతా కూడా రఘువంశిని చంపిన వారు ముందుగా కాంట్రాక్ట్ కిల్లర్ కూడా అనుకున్నారు. కానీ వాళ్ళు అటు డబ్బు తీసుకున్నారు కానీ పక్కా కాంట్రాక్ట్ కిల్లర్లుగా ఇక్కడ మనకు తెలియట్లేదు. కేవలం విశాల్, అలాగే ఆకాష్, ఆనంద్ కుర్మి వీళ్ళంతా కూడా రాజ్ కుష్వాకు స్నేహితులుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా స్నేహానికి విలువనిచ్చి, అంటే విలువనివ్వడం అంటే ఆ స్నేహితునికి సహాయం చేసే కోణంలో, విలువనివ్వడం ఏంటి వాడు బొంద, విలువనివ్వడం కాదు, అక్కడ ఒక హత్య చేయడంలో పూర్తిగా సహకరించారు.
అంటే స్నేహితుడికి సహకరిస్తున్నామనే ఒక కోణంలో ఈ హత్యకు ఒప్పుకున్నారు, కానీ డబ్బు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళు పక్కగా ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏం కాదు, కానీ కేవలం స్నేహం కోసమే ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. అంతేకాదు ఇంకో మహిళను కూడా అనవసరంగా మరొక అమాయక మహిళ, ఎవరో మేఘాలయ మహిళ బలైపోయింది వీళ్ళ దురాఘాతానికి, వీళ్ళ ఆలోచనలు. కానీ అది తప్పిపోయింది. సో ఈ రకంగా ఇక్కడ ఇన్ని కోణాలు బయటపడుతున్నాయి. ఒకటి మంగళసూత్రం, రింగు, ఆ ఎంగేజ్మెంట్ రింగ్ కావచ్చు, మంగళసూత్రం కావచ్చు, పెళ్లి జరిగిన తర్వాత పెట్టుకునే రింగు, ఎంగేజ్మెంట్ రింగో పెళ్లి రింగో సంవాట్ ఏదైనా. తర్వాత మంగళసూత్రం, ఈ రెండు కూడా తీసేసి ఆ హోమ్ స్టేలో అక్కడి సూట్ కేసులో పడేసి వెళ్ళిపోయింది. సో దీంతో పోలీసులకు డౌట్ వచ్చింది, అరే ఇదేంటి మంగళసూత్రం రింగ్ ఎందుకు ఇలా పెట్టిపోతుంది, ఈ మహిళ ఎందుకు ఇక్కడ దీన్ని ఒంటి మించి తీసి ఇలా ఇక్కడ వదిలేసి వెళ్ళిందేంటని అక్కడే పోలీసులకు అనుమానం తలెత్తింది. మరొకటి ఆల్బర్ట్, గైడ్ ఆల్బర్ట్ ఇచ్చిన క్లూ, అతను చెప్పాడు, ఆల్బర్ట్ చాలా క్లియర్గా చెప్పాడు, వీళ్ళతో ఇద్దరు మాత్రమే కాదు, భార్యాభర్తలు కాదు, మరొక ముగ్గురు ఉన్నారు, ఓవరాల్గా 5గురు ఉన్నారని చెప్పాడు. సో దాంతో ఇవన్నీ బలపడ్డాయి అనుమానాలు. అయితే రఘువంశీ డెడ్ బాడీ దొరకడము, సోనంది మాత్రం దొరకపోవడము, వాళ్ళు డ్రోన్లు, ఆధునిక పరికరాలు ఆ లోయల్లో, కొండల్లో, జలపాతాల్లో వెతికి కష్టపడి ఎంత చేసినా ఆచూకీ దొరకలేదు. కానీ దీంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ రకంగా ఇప్పుడు మంగళసూత్రం కూడా ఇదొక అనుమానంగా మారింది అక్కడ పోలీసులకు. దీంతో విచారణలో అసలు విషయం వెల్లడింది. సో మొత్తం మీద సోనం కేసులో అనేక ట్విస్టులు అయితే బయటపడ్డాయి. ఓవరాల్గా ఇప్పుడు సోనం వ్యవహారానికి సంబంధించి ఈ 6గురు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 6గురికి 8 రోజుల కస్టడీ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే 2 రోజులు గడిచింది. ఇంకా మిగతా ఈ కస్టడీ సంబంధించి ఏదైతే కొనసాగుతుందో అందులో ఇంకా కొన్ని విషయాలు బయటపడే ఆవశ్యకత కనబడుతుంది. ఎందుకంటే రోజులు గడిచిన కొద్ది అనేక కొత్త కొత్త అంశాలు అయితే వస్తున్నాయి. చూడాలి ఇంకా ఎలాంటి కోణాలు బయటపడతాయో, ఇంకా ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేశారో. ప్లాన్ ఏ మర్డర్ చేయడం, ప్లాన్ బి వాళ్ళతో కాకపోతే తానే మర్డర్ చేస్తా అని సోనం అనుకోవడం, ప్లాన్ సి ఇవన్నీ కాకపోతే నేపాల్ పారిపోవడం. సో ఇన్ని ప్లాన్లు ఉన్నాయి. ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి ప్రణాళికలతో ఇందోర్ నుంచే బయలుదేరి మేఘాలయకు వచ్చి మేఘాలయలో అతన్ని చంపేసి ఆ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు సోనం, కుష్వాహా, అలాగే మిగతా 3 నిందితులు. కస్టడీ కొనసాగుతోంది. ఇంకా అనేక అంశాలు, ఇంకెన్ని కోణాలు బయటపడతాయో చూద్దాం.